వినండి ఓ జనులారా, పరమదైవమే మనిషి రూపముగా మనలను రక్షించుటకు, పాపములను తొలగించుటకు, పాపాత్ములను క్షమించుటకు భూమికి వచ్చిన దినమే ఈ క్రిస్మస్ పరమదినం. క్రిస్మస్ సంబరాలకు వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభములు. అనియా, నువ్వు చెప్తున్న దేవుని గురించి కొంచెం వివరించనియా. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎంతటి మహాత్మ గల దేవుడో మీకు తెలుసా? ఎన్ని అద్భుతములు చేశారో నేను మీకు ఇప్పుడు చెబుతాను, వినండి. సాగర ప్రేమ స్వరూప రక్షకుడా, మా బాధలు మాపై తెంచావ సాధకుడా, నీ బోధలే మాకు వెలుగు దివ్యలు పావనుడా. కరుణా సాగర ప్రేమ స్వరూప రక్షకుడా, మా బాధలు మాపై తెంచావ సాధకుడా, నీ బోధలే మాకు వెలుగు దివ్యలు పావనుడా. అనియా, నిజంగా ఆయన ఎంతో కరుణామయుడా. అవును, ఒక్కసారి గుడ్డు భిక్షగాడు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా కరుణించని కేకలు వేసినప్పుడు యేసయ్య అతనిని ముట్టి చూపు కలగజేశారు. ఆ చూపు పొందుకున్న వ్యక్తి ఎంతో సంతోషంతో యేసయ్యతో ఏమన్నాడంటే, చూపులేని కాయాన్ని, చీకటి గాయాన్ని దేవసుత నీ స్పర్శ పవనం చేసింది. నామోము దీపాలు నీ మహిమ చే వెలిగే, వెలిగిన నేత్రాలు వెల్పుడా నిన్నుగాంచి పరవశముందాయి ఓ ప్రభువా. జన్మం తరించే తాపసుడా, ప్రార్థన చేకొను మా పరిశుద్ధ తేజుడా. కరుణా సాగర ప్రేమ స్వరూప రక్షకుడా, మా బాధలు మాపై తెంచావ సాధకుడా, నీ బోధలే మాకు వెలుగు దివ్యలు పావనుడా. అనియా, నిజంగా దేవుడు ఎంతో శక్తి గలవారు. యేసయ్య గురించి ఇంకా మాతో చెప్పనియా. యేసయ్య అనేక అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలన్నిటి గురించి మీకు ఇప్పుడు వివరించాలంటే చాలా సమయం పడుతుంది. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఇంకొక విషయం చెబుతాను. కుష్ఠరోగులను ఎవరైనా ముట్టుకుంటారా అసలు? అలాంటిది మన యేసయ్య కుష్ఠరోగులను ముట్టి స్వస్థపరిచారు. అప్పుడు ఆ స్వస్థత పొందిన వారు మహా సంతోషంతో ఇలా అన్నారు, నేరమే లేకున్నా ఊరు తరిమేసింది, రూపమే శాపమయ్యి దోషిగా నిలిపింది. మాదీన గతిని చూసి దేవలోకము నుండి ఏ తెంచినావయ్యా వెగుచుక్కోలే నీవు. రోగపీడన చేత వాడిన తనువులా ప్రేమతో నిమిరావు, బాధలను మాపావు, విలపించే మాయడల కురిపించినావు. కరుణ కరుణా సాగర ప్రేమ స్వరూప రక్షకుడా, మా బాధలు మాపై తెంచావా సాధకుడా, నీ బోధలే మాకు వెలుగు దివ్యలు పావనుడా. అనియా, శక్తిగల దేవుడి జన్మదినం అంటే చాలా సందడి చేయాలి. మరి చేద్దాం. సందడి 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 చేశాను.